So hello guys, welcome back to my YouTube channel Life of Nandu. సో ఇవాళ వీడియో ఏంటిదంటే ఏం లేదు, మేము ఖాళీ ఉండి మాకు బోర్ అవుతుంది అని చెప్పేసి ఆల్బమ్ చూద్దామని అనుకున్నాం. చిన్నప్పటి ఫొటోస్ అవి ఉంటాయి కదా, కొన్ని మెమోరీస్ రీకలెక్ట్ అయితే చూద్దామని చెప్పేసి అనుకున్నాం. తర్వాత ఏమనిపించింది, మనమే చూస్తే మంచిగా ఉంటుంది, వీడియో పెడితే మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి వీడియో తీసుకుంటున్నాం. ఇప్పుడైతే నేను చిన్నప్పుడు ఎట్లున్నా, మా అక్క చిన్నప్పుడు ఎట్లుంది, మా అన్న చిన్నప్పుడు ఎట్లున్నాడు అనేది మీరు కూడా మాతో పాటు చూసేయండి. ఎట్లా చూపించాలి కదా. ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ మై ఆల్బమ్. ఇది నాదంటున్నా కానీ నాకంటే ఇల్లే ఎక్కువ ఉన్నారు. చిన్నప్పుడు ఇట్లాంటివి కూడా రాసినాం మనం. లవబుల్ మెమరీస్, లవబుల్ చైల్డ్హుడ్ పిక్స్ అట. ఇది ఎందుకు రాసిన కూడా తెలియదు, కానీ రాసిన అట్లా తీట అంటారు కొన్ని. సో ఇట్లా పెట్టాలా అనిపిస్తుందా? ఇట్లా పెడితే అనిపించదు కావచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్. కనిపిస్తుందా? మేమెవరు? నేనే బాగున్నానా? చిన్నప్పుడు బాగా చిన్న ఉన్నా కదా, ఇంతే ఉన్నా. చిన్నప్పుడు చూశాను, ఇంతుండేవాడివి. చిన్నప్పుడు ఎవరైనా ఇంతే ఉంటారు. ఇదైతే నా ఫస్ట్ బర్త్డే ఫోటో అన్నట్టు. అప్పట్లో మొత్తం గింతే కదా, వెనకాల ఒక చీర కట్టి ఆడో రెండు బుగ్గలు, ఆడో రెండు బుగ్గలు, ఆడో రెండు బుగ్గలు ఇది ఎత్తి, అది ఇంకా అప్పుడు ఆ కాలంలో మస్తు గ్రాండ్గా చేసుకున్నారు అన్నట్టు కదా. మీ ఇంట్లో కూడా ఇట్లనే చేసిరా? అప్పుడప్పుడు ఏమైనా బర్త్డేలు అయితే కూడా మేము అంటామన్నట్టు, చిన్నప్పుడు చేసినట్టు వెనకాల చీర రెండు మూడు బుగ్గలు పెట్టుకొని కేక్ కట్ చేద్దామా అంటే అప్పుడు నవ్వుతారు మా డాడీ. ఇట్లా చిన్నప్పుడు అన్ని కంటే ఎవరి బర్త్డే అయినా కంటే మా మమ్మీ చీర వెనకాల ఉంటుంది, మా డాడీ బుగ్గలు ఎత్తాడు, ఇక్కడ ఆడతాడు, ఒక టేబుల్ ఎత్తాడు, టేబుల్ పైన ఏమైనా ఎత్తారు, కథ. ఇంకేమో పెట్టిరు, ఎంత పెద్ద నైఫ్ ఉంది కూడా. ఇక్కడ కార పెట్టిరు, ఈడే ఇట్లాంటి ఫోటో చూడక్కే మధ్యలో అంటే ఒక్కొక్కటి పెట్టుకోవాలి కదా. అక్కడ ఒక ఫోటో, అక్కడ ఒక ఫోటో వేసిరు. ఇక్కడేమో తింటున్నాం ఆల్రెడీ, మనం తినే పండ్లు ఉన్నాం చిన్నప్పటి నుంచి తినదు. ఇది 5th బర్త్డే కావచ్చు. ఇది ఎప్పుడు బర్త్డేనో తెలియదు కానీ ఇది ఒక బర్త్డే ఫోటోనే. వీళ్ళందరూ మా ఇంటి దగ్గర ఉండే అక్కేలే, ఆల్మోస్ట్ అందరు అక్కేలే. ఆల్మోస్ట్ ఏంది, ఇక ఈమె అయితే మా అక్క, ఈమె నేను, వీళ్ళందరూ మా ఇంటి దగ్గర ఉన్న అక్కేలు. ఇదక్కుందా? వీళ్ళందరూ మా మమ్మీ వాళ్ళ దోస్తులు. ఇక్కడ గమ్మతున్నాం కదా, మా మమ్మీ, మా అక్క, నేను. నేను కూడా కనిపించాలి. హియర్ కమ్స్ ద మాస్టర్ పీస్. ఇగో ఈ ఫోటో గమ్మతిన్నది. ఇట్లాంటి ఇలా 3-4 ఫోటోలు ఉంటాయి, అంటే సేమ్ పోస్ట్ తోటి. ఈమె మా అక్క, ఈయన మా అన్న. ఈడెవడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? ఆ బొక్క, నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. మా అన్నయ్యుడు ఎట్లున్నాడు, ఇట్లా పెట్టింది ఎక్స్ప్రెషన్. మా అక్క కూడా ఇట్లా గుర్తుంది. నవ్వని చెప్పలేదు అప్పుడు, మీకు ఎవరు నవ్వుతలేదు, పొడి చెత్త అన్నట్టు చెప్తున్నావు నువ్వు. ఈ డ్రెస్ మా అక్కకి మా బామ్మ కొనిచ్చిందట. మా అన్న డ్రెస్ తోపుంది కదా, దీనికి ఏమంటారు, కండు వేసుకున్నాడు మా అన్న. ఇట్లాంటి చిన్నప్పుడు దిగిరట, ఇట్లా ఒకటి ఉందట, ఇప్పుడు ఒకటి దిగుతారట. ప్లాన్ వేసుకుంటారు, ఇట్లా దిగి అన్ని ఇట్లా పెట్టుకుందామని. వీళ్ళు మా డాడీ వాళ్ళ డాడీ, మమ్మీ, ఇవే మా మమ్మీ. ఇగో వీళ్ళిద్దరు పుట్టిన పాప ఈమె మా అక్క. తెలుసా, ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. ఈమె అని వస్తుంది అప్పటి నుంచి నాకు. ఈయన మా తాతయ్య, ఈమె మా నానమ్మ, మా మమ్మీ, మా డాడీ, మా అక్క. ఇక ఈ బ్యాక్గ్రౌండ్ పీపుల్స్ తెలియదు నాకు, నేనే లేను అప్పుడు. నాకు ఎట్లా తెలుస్తుంది అట్లా, అప్పుడు ఎట్లున్నారో తెలియదు కదా. మీ ఏమైంది లియో? ఇగో మా డాడీ, మా
డాడీ కొంచెం స్టైల్ మెయింటైన్ చేస్తాడు అన్నట్టు. అప్పుడు ఆర్య సినిమా రాకముందే ఇది డాడీ చెప్పింది. ఆర్య సినిమా రాకముందే నేను ఆ స్టైల్ మెయింటైన్ చేసిన అని అంటాడు. ఈ మా అక్క 5th బర్త్డే. ఇగో వీళ్ళంతా మా కజిన్స్. అంటే ఇలా ఈమె మా పెద్ద మమ్మీ, ఈమె మా అక్క, ఈమె మా శ్రవంతక్క. ఇంతకుముందు ఫస్ట్ చెప్పిన కదా నేను మా శ్రవంతక్క పెళ్ళిలా అని. ఇగో ఆమెను ఎంత చిన్నగా ఉంది చూడరు అప్పుడు. ఈమె మా ఉమక్క, ఈమె మా రమక్క, ఈమె మా మమ్మీ. దీస్ 3 పీపుల్ నాకు తెలియదు, నీకు తెలుసా? నాకు కూడా తెలియదట. మేబీ వీళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళ దోస్తులు కావచ్చు. అక్కడ వాళ్ళు చిన్న ఉన్నాడు అంటే నాకు గుర్తు పట్టలేదు. మరి నాకు ఇప్పుడు తెచ్చుకోవచ్చు అని అప్పుడు తెలియదు. ఇక మా అక్క ఫోన్ పట్టుకొని ఉన్నది. ఇక జిడ్డు ఏడ్చుడే ఎప్పుడు. మా అక్క ఇక్కడ హీరోతో ఫోటో దిగుతుంది మా డాడీ. సుమన్ హీరో కాదు. నెక్స్ట్ ఇట్లాంటి ఫోటోలు మీరు కూడా దిగిరా? అప్పుడు కాలంలో మొత్తం ఇవే వేరే లెవెల్ అన్నట్టు. చెప్పిన మా డాడీ స్టైల్ అని. ఇగో మా అక్క మా డాడీ స్టైలే, మా డాడీ షోకే మాకు కూడా వచ్చింది. సేమ్ ఇట్లాంటి ఫోటో నాది కూడా ఉంటుంది. నేను చూపిస్తా ఇప్పుడు మీకు నెక్స్ట్ ఫొటోస్లో. సేమ్ ఇట్లానే ఉంటాను నేను కూడా. ఇప్పుడు కూడా మా డాడీ ఇక చెప్పిన కదా సేమ్ ఉంటా నీకు. క్యూటీ సేమ్ ఉంటా మా డాడీ నేను. ఇక మా అక్క ఇవన్నీ ఇక ఆమె ఫొటోస్ 5th బర్త్డే ఫొటోస్. ఇది 1st బర్త్డే ఫోటో. అగైన్ మళ్ళీ మా డాడీ సేమ్. అయ్యో నేను ఇటు తిప్పుతుంది, ఎందుకు ఇటు తిప్పాలి కదా. ఇది కూడా మళ్ళీ అంతే బర్త్డే ఫొటోస్ ఇవి కూడా. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటా. ఈ అంకుల్ నాకు తెలుసు. అంకుల్ కాదు, ఏమో గుర్తుపట్టట్లేదు. ఏడుకొండలు మామయ్య వచ్చి నాకు తెలిసి. మా డాడీ అడుగుతుండు. మా పెద్ద మామ, మా చిన్న మామ. అంటే మా మమ్మీ వాళ్ళ అన్న, మా మమ్మీ వాళ్ళ తమ్ముడు. ఇది సీన్ బావనా? ఇక మా అక్కని చేసుకున్న బావ. ఇక్కడ ఎవడు పెద్ద చిన్న ఇల్లు. అప్పుడు అనుకొని ఉంటారా నేనే నిన్ను చేసుకుంటా వచ్చు అని. మా అక్క ఎప్పుడు జిడ్డు చెప్పిన అది ఎడుతుంది. ఇక మా బావ ఇప్పుడు ఏమంటారు మా అక్క వాళ్ళ హస్బెండ్. మా డాడీ పట్టుకొని ఉన్నాడు కదా, భలే ఉన్నారు కదా వీళ్ళిద్దరు. ఇది ఏదన్నా బర్త్డేకి రెడీ అయినామో మరి ఎందుకు రెడీ అయినామో తెలియదు కానీ ఎందుకు అయితే రెడీ అయినాము. ఇక ఫొటోస్ కూడా దిగేసినాం అట్లనే. నేను క్యూట్ ఉన్నా కదా భలే చిన్న. మా అక్క జుట్టు అప్పుడు మస్తు పెద్దగా ఉంది. ఉన్నదాకా కూడా పెద్దగానే ఉండే కానీ విసిపోయింది. మా మమ్మీ జుట్టు కూడా పెద్దగా ఉంటుంది కానీ కట్ చేసినాక అట్లా అయిపోయింది. తిరుపతికి పోయిన తర్వాత అనుకుంటా. గో హీరో శ్రీకాంత్ గారు. ఇయో ఇది నేను, ఇది డాడీ. ఇది వచ్చేసి ఇంకో ఆల్బమ్. ఇది పొట్టు అయింది మొత్తం. ఇగో ఇక్కడికి చిరిగిపోయింది. అంటే ఇవన్నీ ఒక మాంగళ్య కవర్లో పెట్టి భద్రపరిచినాం. ఏమంటారు బీరువా పైన పెట్టినాం. ఉన్నవాడు వాళ్ళు కామెంట్లో అన్ని వీడియోలో ఏమంటారు అన్నదానికి వీడియో మొత్తం ఏమంటారు అని అన్నది అని అన్నారు. కొన్ని గుర్తుకు రావు నాకు, కొన్ని మాట్లాడడానికి రావు. ఇట్లా ఏమంటారు అని అంటే మా అక్కనో మా అన్ననో అందిస్తారు. అట్లా నేను చెప్పన అందుకే ఏమంటారు అని అంట. ఇది మొత్తం అందరు ఫొటోస్ ఉంటాయి ఇలా. మళ్ళీ మా అక్కనే ఇవి ఆల్రెడీ ఇంతకుముందు చూసినాం కదా అట్లా. ఆ ఫొటోస్ మళ్ళీ ఈడుంది కూడా వచ్చేసింది. అయ్యా ఎట్లుంది ఇవిడది. లిప్స్టిక్ ఎట్లా పెట్టుకుంది, ఏమో డ్రెస్ ఎట్లా వేసుకుంది ఇవిడది. గమ్మత్. ఇగో కనిపిస్తుందా? ఇది ఆగుతలేదు నా చేతిలో, బరువు ఉన్నది. మళ్ళీ అటు ఇటు విరిగిపోయింది. ఇక మా మమ్మీ మా పిన్ని అయితే ఫుల్
కొన్ని కొన్ని ఫొటోస్లల్లా గమ్మత్తున్నారు. మా మమ్మీ గమ్మత్తున్నది అన్నట్టు. అంటే అప్పట్లో వీళ్ళ డ్రెస్సింగ్ స్టైలే వేరే ఉండే. మా మమ్మీది మా పిన్నిది చూపిద్దాం మేము కొన్ని ఫొటోస్లా. వీళ్ళు కూడా నవ్వుకుంటారు. ఇక్కడ వీడిది మా పిన్ని మా మమ్మీ గమ్మత్తున్నారు కదా. ఇది ఎక్కడనో లొకేషన్ తెలియదు కానీ ఇగో మా డాడీ ఈడ విజయవాడ అన్నమాట. ఇక్కడ తీయండు మా డాడీ ఫోటో. మా అక్క ఇగో పెద్ద మనుషులు. మా అక్క, మా పిన్ని వాళ్ళ పాప, మా పెద్ద మామ కొడుకు సిద్ధు, సంజన, సింధుజ. సిద్ధు, సంజన, సింధుజ మొత్తం ఎస్ఎస్ఎస్. అంతే. ఇవి చిన్న చిన్న ఫొటోస్. ఇవి మా అక్క ఫస్ట్ బర్త్డే ఫొటోస్. ఊకే ఏడుసుడే. ఏడిపే కావాలి నాకు అంటది. ఈ డ్రెస్ కూడా మొన్నదాకా ఉండే మా అక్కది. ఇప్పుడు కూడా ఉంది కావచ్చు మాట, నాకు కూడా తెలియదు. కానీ ఇది ఏమంటారు వేసుకున్న ఇంట్లో చిన్నోళ్ళు ఉంటే అంతే. అంటే ఏమంటారు చిన్నోళ్ళు కాదు, ఇంకా చిన్నోళ్ళు. ఆ ఇంటికి చిన్నోళ్ళు ఉంటే ఎట్లా అంటే పెద్దోళ్ళు వాడి అయిపోయిన తర్వాత మనకిద్దరు అన్నట్టు. మా అక్క కూడా అట్లనే చేసేది. ఏం చెప్పావురా? ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అసలు ఏం చెప్పినా ఈ డ్రెస్ వేసుకొని నాకు ఇచ్చింది. నేను వేసుకొని ఎక్కడో వారేసిన. ఇక్కడ చూడుది చుట్కీ, చోటా భీమ్, చిన్నారి పెళ్లి కూతురు. గమ్మతున్నాం కదా ముగ్గురం, మా అక్క, నేను, మా అన్న. ఇవి ఆల్మోస్ట్ హాఫ్ అల్లా ఉన్న ఫొటోసే ఇళ్ళ కూడా వచ్చేసినాయి. ఇవి మా మమ్మీ డాడీ పెళ్లి ఫొటోస్. ఇది మా మమ్మీ పెళ్లి ఫోటో, మా డాడీ పెళ్లి ఫోటో. ఇవి 3. ఇవి మా డాడీ బాడీ బిల్డర్ అన్నట్టు. ఇక్కడ ఇవి దగ్గర చూపి. ఇది ఇగో కరాటే మాస్టర్ మా డాడీ స్టైలిష్ మాస్టర్ అని మా డాడీ షెఫ్ మాస్టర్ మా డాడీ. ఇక్కడ కూడా మళ్ళా ఏమో ఎత్తుండు. ఈడ ఉన్నాయండి బాబా మా డాడీకో. ఈ ఫొటోస్ నాకు తెలియాలి. ఇగో శేఖర్ అన్న మా డాడీ జాన్ జిగిరి దోస్త్, చిన్నప్పటి దోస్త్. వీళ్ళిద్దరు బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు. నెక్స్ట్ ఇది ఏదో యాన్యువల్ డే ప్రోగ్రామ్ అట. ఇగో మా అక్క. ఇక్కడ మా అక్క ఎట్లుందంటే డాడీ సినిమాలో ఆమె ఉంటుంది చూడు, హెయిర్ స్టైల్ కానీ ఆమె అట్లనే ఉన్నది సేమ్. వీడుంది. ఇవి మొత్తం డ్యాన్స్ చేసిన ఫోటోలు అల్లే. హ్యాపీ బర్త్డే నందు అట. ఇక్కడ వేసారు నా ఫోటో. శేఖర్ అన్న అని చెప్పినా కదా మా డాడీ వాళ్ళ దోస్త్. ఇగో వాళ్ళ పెళ్లి ఫోటో ఇది. అన్న వదిన. ఇది వాళ్ళ ఫోటో. ఇది వాళ్ళ రిసెప్షన్ ఫోటో. ఇది వీళ్ళ రిసెప్షన్ ఫోటో. మా మమ్మీ వాళ్ళది పక్క పక్కన పెట్టుకున్నారు అన్నట్టు. నెక్స్ట్ హియర్ కమ్స్ పోషవ్వ. మా నాన్నమ్మ సేమ్ నా లెక్కనే ఉంచి నేనే ఆమె లెక్క ఉంటా అంటారు. నా లెక్క ఉండుడేంది. చిన్న పోషవ్వని పెళ్లి ఫొటోస్ ఇవి ఇలా ఫ్రెండ్స్ తోటి కావచ్చు ఫొటోస్. ఇవన్నీ మా డాడీ ఫ్రెండ్స్. గిడుగ్గి ఉల్టా పుల్టా పెట్టేందుకు ఫోటో. గిడుగ్గి ఉల్టా పుల్టా పెట్టేందుకు ఫోటో. ఇది మా శ్రావంతక్క పెళ్ళిళ్ళ ఫోటో. మా శివాన వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వీళ్ళందరికీ కాదు, సారీ, ఇలా ముగ్గురికి పెళ్ళి అయిపోయింది. ఏమో అక్క, ఏమో మా శివానక్క, ఏమో మా లతక్క, ఏమో మా చిట్టక్క, ఇవి అభి, ఇది నేను, ఇది మహాన్సి. చిటప్పుడు నువ్వు లేవా? రాలే. అట్లాంటి ఉన్నా నేను కదా. దూరమా? అట్లాంటి వాటిల్లో ఉండట. మరి ఇట్లాంటి వాటిల్లో ఉంటావు అంతేనా? పెట్టు. ఆల్బమ్ కూడా అయిపోయింది. ఇది ఇంకోటి. వీడియో ఏమన్నా ల్యాగ్ అనిపిస్తుందా?
అనిపించిన పర్లేదు. చూడండి నా కోసం. అగో ఇదేంటి మరి, ఇది చిన్నప్పుడు నేనే కట్ చేసిన, ఎందుకు కట్ చేసినా తెలియదు కానీ తీటేసాలి. కట్ చేస్తే టపా టపా కట్ చేస్తే మా అమ్మ టపా టపా కొట్టింది అన్నట్టు నన్ను. అట్లుంటుంది. నీకు ఇట్లా ఊసిపోతే ఎట్లా మరి? ఇది పక్కకు పెట్టాలి. అవుతలేదు ఏమన్నా చేతిలో. ఇది ఏదో బర్త్డే ఫోటోనే, ఇది కూడా బర్త్డే ఆల్బమ్. ఇలా నేనే ఉంటా, ఇది నేనే. మరి ఇట్లున్నా ఏంటి అని అనుకోకూడదు. నేను చిన్నప్పుడు ఎవరైనా కట్టినా ఉంటుంది, నేను కూడా కట్టినా ఉంటాను. ఏమైంది, నువ్వు లేవు అనుకుంటానవా? ఇగో నా బర్త్డే కేక్ ఇంత పెద్దగా ఉంది, మంచిగా ఉందిగా. ఇది మా ఫ్యామిలీ అంతే. ఇది గమ్మత్ గమ్మత్ నవ్వుతుంది నేను. అప్పుడు వెరైటీగా ఉన్నాయి ఎందుకో నాకు, ఇప్పుడు వెరైటీగా అనిపిస్తున్నాయి. కానీ మళ్ళీ గింత అయితే అయిపోయా, మళ్ళీ చిన్నగా అయితే అయిపోవా. అంటే ఎందుకు పెరుగుతున్నామో ఏమో. చిన్న ఉన్న మనుషులు చిన్నగానే ఉంటాయి అయిపోగా, పెద్ద ఉన్న మనుషులు పెద్దగానే ఉంటాయి అయిపోగా. చిన్నప్పుడు వేసాలి, ఇప్పుడు అయితే అంటే ఎందుకంత చిన్న కూరలకి ఎత్తున్నాం అంటారు కావచ్చు మళ్ళీ. బట్ నో ప్రాబ్లం, నాకు అలానే ఇష్టం. కట్ చేపిస్తారు నాకు కేక్. అప్పట్లో ఎట్లా అంటే బర్త్డే వచ్చిందంటే ఖచ్చితంగా కేక్ కోయాలి. కేక్ లేకపోతే ఒర్రుడు 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 ఒర్రుడు. న్యూ ఇయర్ అత్తే కూడా కేక్. అసలు ఎప్పుడు అంటే 2 years కిందనే, ఇట్లా 2 years కిందనే కావచ్చు. న్యూ ఇయర్ రోజు మా డాడీ కేక్ తీసుకొని రమ్మని చెప్పిన కేక్ కోయడానికి. మా డాడీ ఏం చేసిండు, వాళ్ళ హోటల్లో కట్ చేసిన కేక్ పీసెస్ ఉంటాయి కదా, అవి పట్టుకొని వచ్చిండు. నేను ఎంత ఏడ్చినా అంటే కింద వండి బొరినాట, నువ్వు ఈ కేక్ ఎందుకు తెచ్చినావు, నాకు కేక్ కావాలి, నాకు కేక్ కావాలని ఏడ్చినట్ట. ప్రతి న్యూ ఇయర్కి మా మమ్మ అన్న మా డాడీ నువ్వులోకి ఖచ్చితంగా తెస్తారు. అట్లా ఏడ్చినా అని చెప్పి ఘోరంగా ఏడ్చినట్ట. అప్పుడు కేక్ ఎందుకు తెలియను, కేక్ పీసులు ఎందుకు తెచ్చినావు నువ్వు అది అనుకుంటా. ఘోరంగా ఏడ్చినట్ట. అప్పుడు కేక్ ఎందుకు తెలియను, కేక్ పీసులు ఎందుకు తెచ్చినావు నువ్వు అది అనుకుంటా. ఇవన్నీ ఇక బర్త్డే ఫొటోస్. వేరే ఏమన్నా ఉన్నాయి చెప్తామా? కోపం వచ్చిందా ఎలా చూస్తున్నా? సోకులాడి స్వప్న సుందరి అట్లుంటది. ఇది ఫోటో మంచిగా ఉంటుంది, నాకు ఇష్టం. స్మార్ట్ లడ్చిండన్నా ఏమన్నా, స్మార్ట్ లడ్చిండన్నా ఏమన్నా. మాట్లాడరా, చాలా కూల్గా అడుగుతున్నాను, మాట్లాడరా. ఏమేమో ఈ ఫోటో కూడా బాగా క్యూట్ ఉంటుంది, నవ్వుతుండే వెనకాల నుంచి. నిజం క్యూట్లేనా? నిజం, నిజం చెప్పు, నవ్వకుండా చెప్పండి అట్లా. నిజంగా బాగున్నావు. నిజంగా బాగున్నా, నిజంగా బాగుంది. ఈ ఫోటో అయితే ఇక ఆల్ టైమ్ ఫేవరెట్ ఫోటో, బాగా ఇష్టం. నవ్వుతావు ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావు? మంచిలేనా? మంచిగా ఉన్నా. నువ్వు జెలస్, యూ జెలస్, నువ్వు జెలస్, యూ జెలస్. ఇలా నువ్వు లేవనే కదా నీ జెలస్ మొత్తం నాకు తెలుసు. ఇలా ఒక్క ఫోటో కూడా నాది లేదు అని నువ్వు అట్లా నవ్వుతాను నాకు తెలుసు. నీకు హాయ్ చెప్తున్నా, హాయ్. స్కూల్లో సెలబ్రేషన్కి ఇట్లా హాయ్ చెప్తున్నా నేను స్టేజ్ ఎక్కి. అంతే ఇక, ఇంకా ఉన్నాయి కానీ చిన్న అయిపోయినాయి. అగేన్ ఇది అంతే. సో ఇంకా ఫుల్ ఉన్నాయి కానీ అవన్నీ చూపిస్తే నేను ఏదో రుడే అవుతుంది. మా అన్నకి నిద్ర వస్తుందట మళ్ళీ. అసలు ఇన్ని డేస్ నుంచి ఇప్పుడు ఫుల్ డేస్ అవుతుంది నేనేం వీడియో పెట్టాక. అందుకే ఇప్పుడు పెడదామని చెప్పేసి ఈ వీడియో అయితే పెట్టుకున్నాం. అసలు ఏం వీడియో పెట్టాలో కూడా అర్థమవుతలేదు. కనీసం మీరన్నా కామెంట్ చేసి చెప్పండి కదా, ఏదో ఒక వీడియో, ఈ వీడియో ఆ వీడియో అని. మీరు కొంచెం నాకు సజెషన్ ఇస్తే కదా ఇట్లా వేయాలి అని ఆలోచన వస్తుంది. నేనే అని ఏమని చేస్తా, అర్థం చేసుకోండి కదా. అందుకే ఇప్పుడు ఇన్ని డేస్ అవుతుంది నేను వీడియో పెట్టాను. సో ఈ వీడియో అయితే అంతే. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్. వెయిట్ బాయ్ బాయ్ అంటే కాదు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అంతే. బాయ్ బాయ్.